హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. బట్ చాలా మంది అడుగుతున్న డౌట్ అయితే ఒక్కటేనండి, సార్ మేము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసాము కానీ మాకు వస్తుందా రాదా సీట్ అనేది క్లారిటీ రాలేదు సార్. అసలు మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తుందా రాదా, మేము ఆప్షన్స్ అయితే ఎలా పెట్టాం అలా పెట్టాం అని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో మీకు అసలు సీట్ వస్తుందా రాదా అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసేసుకున్నాము. సో ఏదైతే ఈ డేటా చూస్తున్నారో ఈ డేటా ఆల్రెడీ మనం ఇంతకు ముందు ప్రొవైడ్ చేసిన డేటానే. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరి దగ్గర కూడా ఏదైతే ఈ డేటా ఉందో మొత్తం అవైలబుల్ గా ఉంది. సో ఈ డేటాలో అసలు ఎలా చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే క్లియర్ కట్ గా మనం ఇంతకు ముందు చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము. సో ఒక్కసారి మీకు ఇప్పుడు క్లియర్ కట్ గా చూపించబోతున్నాను. ఏదైతే మీరు వెబ్ ఆప్షన్ ఎంట్రీ పెట్టుకున్నారో మీకు ఫైనల్ గా ఈ విధంగా ఒక ఆప్షన్ ఎంట్రీ షీట్ అయితే మీకు జనరేట్ అయి ఉంటుంది. సో ఇది వెబ్ ఆప్షన్ ఎంట్రీ తాలూకా ఆప్షన్ ఫామ్ అన్నమాట. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్సెస్, బ్రాంచ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ప్లేస్ ఇవి మీకు కనిపించుంటాయి ఏదైతే మీకు వెబ్ ఆప్షన్ ఫామ్ జనరేట్ అయిందో అందులో. సో ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, సార్ నా ర్యాంక్ ఇది ఉంది, సో నేను ఎలా పెట్టాను అలా పెట్టాను అని రకరకాలుగా చెప్తున్నారు. సో ఒకసారి క్లియర్ కట్ గా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఓసీ బాయ్ 50,000 ర్యాంక్ వచ్చింది. సార్ నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, నేను ఓసీ బాయ్, నాకు ఓన్లీ సిఎస్సిఏ కావాలి సార్, ఎక్కడన్నా పర్లేదు ఓన్లీ సిఎస్సిఏ కావాలి, నా ర్యాంక్కి ది బెస్ట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో నేను చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఇంతకుముందు చాలా వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, ఏవైతే మన వెబ్ ఆప్షన్స్ పెడతామో ఆ కాలేజెస్ ని 3 కేటగిరీల్లో డివైడ్ చేసుకోండి అని చెప్పాం. ఒక కేటగిరీ ఏంటి అంటే ఏ కేటగిరీ, రెండోది బి కేటగిరీ, మూడోది సి కేటగిరీ. ఏంటి సార్ ఈ ఏబిసి కేటగిరీలు, ఇంతకుముందు మీరు చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు పూర్తిగా. సో మాకు నచ్చినవి మేము పెట్టుకుని వెళ్ళిపోం. ఒకసారి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, కనీసం నెక్స్ట్ కౌన్సిలింగ్ లో జాగ్రత్త పడతాం అని మీరు ఎవరన్నా అన్నట్టయితే. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వచ్చిన స్టూడెంట్ అని చెప్పినప్పుడు ఏదైతే నేను చెప్పానో ఏ కేటగిరీ అంటే తనకన్నా తక్కువ ర్యాంకుల్లో కూడా ఏ కాలేజీలు వస్తున్నాయి, ది బెస్ట్ కాలేజీలు పిక్ చేసుకోమన్నాను. అండ్ బిలోని తన ర్యాంక్ కి ఏవైతే మనకి నియర్ బై కాలేజీలు ఉన్నాయో అవి పిక్ చేసుకోమన్నాను. అండ్ సి కేటగిరీలోని తన ర్యాంక్ కన్నా హైయెస్ట్ ర్యాంకులకి ఏ కాలేజీలు వస్తున్నాయో అవి పిక్ చేసుకోమన్నాను. సో ఇప్పుడు 50,000 ర్యాంక్ ఓసీ బాయ్ అని చెప్పాం కాబట్టి ఏవైతే ఇప్పుడు ఈ కాలేజీలు కనిపిస్తున్నాయో తన ర్యాంక్ కన్నా తక్కువలో ఉన్న కాలేజీలు ఇవి ఏ కేటగిరీ కాలేజెస్ అన్నమాట. తర్వాత బి కేటగిరీ అంటే తన ర్యాంక్ కి దగ్గరలో ఏ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా బి కేటగిరీ కాలేజెస్ అని చెప్పి అంటాం. అంటే 50,000 ర్యాంక్ తనకు వచ్చింది కాబట్టి ఆ 50,000 ర్యాంక్ కి దగ్గరలో ఉన్న కాలేజీలు ఇవ్వనమాట. అండ్ నెక్స్ట్ సి కేటగిరీ అంటే తన ర్యాంక్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ర్యాంకులో ఉన్న కాలేజీలన్నీ కూడా సి కేటగిరీ కాలేజెస్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ఎప్పుడైతే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడో ఏబిసి కేటగిరీ కింద 3 కేటగిరీలోనే వెబ్ ఆప్షన్స్ పెట్టాడు కాబట్టి ఒకవేళ తన లక్ కనుక బాగున్నట్టయితే తన ర్యాంక్ వచ్చేసరికి ముందు ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఈ కాలేజీలు అన్ని కూడా బెటర్ కాలేజెస్ కాబట్టి ఇందులో ఎక్కడన్నా సరే సిఎస్సి సీట్ అన్నట్టుంటే డెఫినెట్ గా తనకి అలాట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ అలాట్ కాకపోయినా డెఫినెట్ గా యాజ్ పర్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ మనకి 50,000 ర్యాంక్ వాళ్ళకి ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని లాస్ట్ మనకి క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఈసారి డెఫినెట్ గా ఇందులో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ బై మిస్టేక్, బై బ్యాడ్ లక్ ఈ కాలేజీలో కూడా సీట్స్ అయిపోయినాయి అనుకుందాం, తన టర్న్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ కాలేజీలు ఎలాగో మనం పిక్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా ఇందులో సీట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంత సింపుల్ గా మనం ఏబిసి కేటగిరీల కింద కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఎలా డివైడ్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్తే ఇంతకుముందు మనం చాలా వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. సో సిమిలర్ గా ఎవరైతే ఈ ఫార్మాట్ ఫాలో అయ్యి తన ర్యాంక్ కన్నా తక్కువ వచ్చిన కాలేజెస్ అండ్ అలాగే తన ర్యాంక్ కి ఈక్వల్ గా ఉన్న కాలేజెస్ అండ్ అలాగే ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజెస్ ఈ 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళందరికీ కూడా పక్కాగా ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు రెండో కేటగిరీ బ్యాచ్ ఉన్నది. ఈ బ్యాచ్ ఏంటంటే అసలు మనకి ర్యాంకులతో సంబంధం లేదు, దేనితోని సంబంధం లేదు, డైరెక్ట్ గా మనం ఓపెన్ చేయగానే ఏదైతే ఇక్కడ లిస్ట్ కనిపిస్తుందో ఇక్కడ ఏది నచ్చితే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనోడికి ఓన్లీ ట్రిపుల్ ఈ కావాలంటే ఇక్కడ ట్రిపుల్ ఈ లేవంతా అన్ని ప్రెస్ చేసుకుని వెళ్ళిపోవడం, ఒక 20-30 ఆప్షన్లు పెట్టాడు, సేవ్ చేసాడు. ఓకే 30 ఆప్షన్లు పెట్టాను కాబట్టి చాలు మనకి సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి, మీరు 30 కాదు కదా 300 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్నా మీరు ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా అసలు మీ ర్యాంకులకు ఆ కాలేజీలు వస్తాయా రాదా, రెండోది మీ ర్యాంక్ ఆ కాలేజీలు బెస్టా కాదా ఏమీ మీరు రీసెర్చ్ చేయకుండా పెట్టుకుని వెళ్ళిపోతే మీకు సీట్ రావడం పక్కన పెడితే
ఒకవేళ పొరపాటున సీట్ అలాట్ అయినా సరే ఏదో పిచ్చి కాలేజ్లో మీకు సీట్ అలాట్ అయిపోతుంది తప్ప ఒక క్లారిటీ లేకుండా అయిపోద్ది అనమాట సిచ్యువేషన్. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేశారో చాలా మంది ఈ మిస్టేక్ అయితే చేశారనమాట. ఎవరు కూడా ఇలా అనలైజ్ చేసుకొని ఏబీసీ కేటగిరీల కింద కాలేజ్ని అయితే డివైడ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదు. సో ఎవరైతే అలా పెట్టుకోలేదో దయచేసి ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అయితే చేయకండి. ఎందుకంటే మీరు ఎటువంటి అనాలిసిస్ లేకుండా పెట్టుకొని వెళ్ళిపోయారు కాబట్టి పక్కాగా మీకు సీట్ అయితే రాదు. అండ్ అలాగే రెండోది, కొంతమంది చేసింది ఏంటంటే వాళ్ళ ర్యాంక్కి దగ్గరలో ఉన్న కాలేజీలు ఇవే కాబట్టి ఇవి మాత్రమే సెలెక్ట్ చేసేసుకొని ఈ 10 ఆప్షన్స్ పెట్టేసి లాస్ట్ టైం 50,000 ర్యాంక్కి ఈ కాలేజీలు వస్తాయన్నారు కాబట్టి ఈసారి కూడా పక్కాగా వచ్చేస్తాయని ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని చాలా మంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కూడా సీట్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన కట్ ఆఫ్స్ అనేవి అటు ఇటు వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఈసారి మెయిన్గా సిఎస్సిలో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే యాడ్ అయినాయి కాబట్టి డెఫినెట్గా ఎంతకన్నా మంచి కాలేజీలో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏవైతే ఈ ముందు కేటగిరీ కాలేజెస్ ఉన్నాయో ఇందులో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఈ కాలేజ్ ఏవి సెలెక్ట్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఈ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఒకవేళ అవకాశం ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మీకు ఆ కాలేజ్లో సీట్ అయితే రాదు. అండ్ మీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి మీకన్నా బెటర్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ డెఫినెట్గా చేయకండి. చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనమే ఫీల్ అవుతాం అనమాట. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇలా ఏబీసీ కేటగిరీల కింద కాలేజీలు అయితే డివైడ్ చేసుకుని ఆప్షన్స్ పెట్టారో మీ అందరూ హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చోచ్చండి. ఎందుకంటే మీ అందరికి పక్కాగా సీట్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే. అండ్ ఎవరైతే ఈ టెక్నిక్ ఫాలో అవ్వకుండా పిచ్చి పిచ్చిగా పెట్టుకొని వెళ్ళిపోయారో మీకు చెప్తున్నాను, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చే అవకాశాలు అయితే పక్కన పెట్టేయండి. మీకు ఒకవేళ సీట్ వచ్చినా సరే ఏదో పిచ్చి కాలేజ్లో ఏదో సీట్ వచ్చేస్తుంది తప్ప ఒక క్లారిటీ ఉండదు. మీకే అసలు ఆ కాలేజ్లో వస్తుందా లేదనేది మీరే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్ మాత్రం ఎవ్వరూ చేయకండి. సో అందరికీ అర్థమైపోయి ఉంటుంది మీకు సీట్ వస్తుందా రాదని. సో ఈ ప్రణాళిక ఎవరైతే ఫాలో అయ్యారో డెఫినెట్గా వీళ్ళకైతే సీట్ అయితే వస్తుందండి. ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు మాత్రం 50-50 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.